దేవునికి మహిమ. అదేవిధంగా మనందరి జీవితంతో ప్రభు కలిగిస్తున్న చక్కటి దేవుని యొక్క వాక్యంతో మనతో మాట్లాడే చక్కటి సందేశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గత దినాల్లో మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే మనము దేవుని స్వాస్థ్యమై బ్రతకడానికి మన జీవితాన్ని మనం ఏ రీతిగా సిద్ధపరచుకోవాలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ కొన్ని విషయాలు చెబుతూ వచ్చారు. అదేవిధంగా ఈ దినాన్ని కూడా మనల్ని దేవుని పిల్లలంగా దేవుని సత్యముతో బ్రతకడానికి మన జీవితాన్ని ఆయన బలపరుస్తూ మన జీవితాన్ని కడుతూ మళ్ళా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రిగా, ఆయన యొక్క ఉచితమైన ప్రభు చేత మనల్ని జీవించి నడిపించే దేవుడిగా సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మనం వినే కొలది ఆ వాక్యం ద్వారా మన జీవితంలో నిర్మలత్వం, ఆ వాక్యం ద్వారా మన జీవితంలో పరిశుద్ధత, ఆ వాక్యం ద్వారా దేవుని కొరకు దేవుని చేసిన దేవుడే ఇంకా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖనాల్లో వెళ్ళే ముందుగా చెప్తూ ఉన్నాయి. ఏ రోజైనా మన ప్రభు సన్నిధానంలో గుర్తుపెట్టుకోవాల్సిన సంగతుల్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. బ్రతుకు దినములన్నిటితో కూడా ఈ మాటలు మనకు క్షేమాన్ని కలిగిస్తూ ఉంటాయి. మనకు జాగ్రత్తగా మన హృదయములు ఏం చేయాలి? దాచుకోవాలి. ఎట్లా దాచుకోవాలంటే ఎందుకంటే బంగారము కంటే ఇది కోరదగిందిగా దాచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా మనం దాచుకున్నప్పుడు మన జీవితాన్ని ఆయన ఎంత చక్కగా రూపుదిద్దే దేవుడు పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు మనకు సహాయం చేయబోతూ ఉన్నారు. మనము వ్యక్తిగత జీవితం ప్రభుకు అప్పగించుకుని మన జీవితంలో మనం పొందుతున్న మేలేంటో, మనం పొందుతున్న లాభం ఏంటో మనం మెరిగితే మన కుటుంబాన్ని కూడా ఏం చేస్తాం? దేవునికి అప్పగిస్తాం. అందుకే దేవుడు ఎన్నోసార్లు చెప్తున్నాను, నేను నా ఇంటి వాడు. నువ్వు తెలుసుకుంటే, నువ్వు దేవుని యొక్క సత్యాన్ని అనుభవిస్తూ ఉంటే, దేవుని కృపను నువ్వు అనుభవిస్తూ ఉంటే నీ కుటుంబాన్ని కూడా ఎక్కడ తెచ్చుకుంటావు? దేవుని సన్నిధికి, దేవుని చేతులకి అప్పగించుకుంటాం. వచ్చిన మనము మన కన్నులే తెరవబడలేదు, మనమే చెవిటి వారిగా ఉన్నాం, మన చెవులే మందగిలిపోయింది. అప్పుడు మనము మన కుటుంబాన్ని అప్పగించుకోలేము. మళ్ళా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మనము క్రీస్తు చేస్తున్న కృప చేత ధన్యులం కావడం చెప్తూ ఉన్నాడు. క్రీస్తు విరోధి ఆత్మ ఏం చేస్తూ ఉంటుందంటే దేవుని పిల్లలను దేవుని ముద్రించబడి కాకుండా వాక్యం అంటే వాక్యం చేత మన హృదయం ఏం చేయాలి? ముద్రించుకోవాలి. ముద్రించబడి కాకుండా పనులకు వృద్ధితనం, చెవులకు మందగిలిపోయిన పరిస్థితిని కలిగించేదిగా అటువంటి పరిస్థితి నుంచి విడుదల కలిగిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మనము దేవుని సంగతులు ఎరిగిన కొలది మన జీవితంలో మనము మనతోటి వారిని చేర్చుకునేటట్లుగా మన బ్రతుకును మనం కాపాడుకుంటూ మనం ఉండే వారిగా ఉంటాం. ఇది సత్యము. ఈ రీతిగా మన జీవితం ఉన్నప్పుడే నిజంగా మన దేవుల్లో ఎదుగుతున్నట్లు దేవునికి మంచి కలిగి నిజంగా దేవునికి ఎదుగుతున్నట్టు. ఆ విధంగా మనం ఏమో అంటే మనమే ఎక్కడుంటాం? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. అంటే ఎదుగుదల లేని స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. మన ఆత్మను వృద్ధి చేసుకుంటూ దేవుని వాక్యాన్ని వింటూ వృద్ధి చేసుకుంటూ ఉన్నప్పుడు మన జీవితంలో మనము తోటి వారు కూడా ఎదగాలనే ఆశ మనలోకి వచ్చింది. తోటి వారు కూడా వినాలనే ఆశ మనలోకి వచ్చింది. సీరియల్ వస్తుందని సీరియల్లో ఉండే సంతోషాన్ని అనుభవిస్తూ ఉండగా ఈ సంతోషాన్ని అనుభవించే వ్యక్తి ఏం చేస్తారు? మరొక వ్యక్తి వెళ్ళి ఏం చేస్తారు? చెప్పేస్తారు. సాయంత్రం అయ్యేసరికి ఆ వ్యక్తిని కూడా తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? సీరియల్ దగ్గర పెట్టేస్తారు. అట్లా జరుగుతుంది పరిస్థితి. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోనండి. మన ఇంటి వారిని తెచ్చుకుంటాం. రుచి కలిగిన భోజనం దగ్గరికే మన తోటి వారిని తెచ్చుకునే వారంగా ఉంటాం. కనుక చెవినిచ్చి దేవుని మాటలు జాగ్రత్తగా విందాం. మళ్ళీ చెప్తూ ఉంటున్నాడు, కృప అధికం చేయబడుతుంది. అధికము చేయబడుతున్న కృప ద్వారా నీవు రక్షణ నొందిన రీతిగానే ఇంటిని రక్షించుకోవాలి. నీవు దేవుని మేలును అనుభవిస్తున్న రీతిగానే ఇంటి వారిని కూడా దేవుని మేలు అనుభవించేటట్లుగా కాపాడుకుని నడిపించుకునేటట్లుగా మనం ఉండాలి.
అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విధంగా పరిశుద్ధ లేఖనాల నుంచి ప్రభు మనకు చూపించే ముందుగా ప్రభు మనకు సహాయం చేస్తూ మాట్లాడుతున్నాడు, ఇంకా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుంచి తీసుకొచ్చేటప్పుడు మన దినాన్ని నేర్చుకున్న కొన్ని సంగతులు. మోసని ఏమన్నాడంటే దేవుడు సినాయి పర్వతం మీదకి ఎక్కిరమ్ము అన్నాడు. ఎక్కిరమ్ము అన్నప్పుడు అక్కడ ఒక కట్టడ పెడుతూ ఉన్నాడు. ఏమని పెట్టాడు? ఆహారం భుజించేటప్పుడు ఒక కట్టడ పెట్టాడు, నీళ్లు తాగేటప్పుడు ఒక కట్టడ పెట్టాడు. అదేవిధంగా సినాయి పర్వతానికి ఎక్కి వచ్చేటప్పుడు కూడా ఒక కట్టడ పెడుతూ ఉన్నాడు. ఏమని పెట్టాడు? అక్కడ ఏమైనా చూస్తుందా? ఒక మేరను అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు, ఒక హద్దును అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. హద్దు దాటి ఎవరో కూడా రాకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఆ వస్తే ఏం జరిగింది? వారు దేవుని యొక్క ఉగ్రతకు ఫలవుతూ ఉన్నారు. అయితే దీనిలో ఉన్న సత్యం ఏంటో, దీనిలో ఉన్న ఆంతర్యం ఏంటో మనం ఎరిగేటట్లుగా దేవుడే మన కన్నులు తెరిచిన దాకా, దేవుడే మనకు సహాయం చేసి నడిపించిన దాకా. ఇప్పుడు మోసే తన ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. తన ప్రజలను దేవుని మార్గంలో ఉంచాలి. దేవుని మార్గంలో దేవుని మాటను శ్రద్ధగా వింటూ ఉన్నా. దేవునికి మహిమ కలిగిన అందుకే చెప్తున్నాడు, మీరు మీ కుటుంబాన్ని తెచ్చుకోవాలంటే మీరేం చేయాలి? దేవుని మాటను శ్రద్ధగా విన్నా. దేవుని మాటను శ్రద్ధగా విన్నప్పుడే దేవుడు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఆయన చెప్పాలనుకున్నది చెబుతూ ఉంటారు. అంతే చేశాడే మోసే దగ్గర. ఆయన చెప్పాలనుకున్నది చెప్పలే లేదంటే ఖచ్చితంగా చెప్పారు. నేను మీతో మాట్లాడతాను రాని వచ్చాను వెళ్తే ఆయన ఏం చెప్పాలనుకున్నాడు అది చెప్పి పంపించే. దేవునితో మహిమ కలిగినదా. ఈరోజు మన ఆశ ఏ విధంగా ఉంది, మన ఆలోచన ఏ విధంగా ఉంది, మనము దేవుడితో ఎటువంటి ప్రశ్నలు కలిగించి ఉన్నాం అనేది తెలుసుకోవటానికి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, నిర్గమాకాండము 19వ అధ్యాయము 19వ అధ్యాయం 3వ వచనం చదువు. ఇక్కడ మోసతో దేవుడు మాట్లాడి ఏం చెప్తూ ఉన్నాడంటే, మోసే దేవుని వద్దకు ఎక్కి పోవగా యెహోవా ఆ పర్వతము నుంచి అతనిని పిలిచి, నీవు ఇస్రాయేలు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలులకు తెలిపవలసినదేమనగా, నేను ఐగుప్తులకు ఏమి చేసినో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎప్పుడు చేర్చుకుంటున్నో మీరు చూసిరు కదా. వారితో మాట్లాడవలసిన సంగతి ఎవరు చెప్తున్నాడు? దేవుడు మోసేతో చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు మోసేతో దేవుడు? దేవుడు చెప్పిన మాటను మోసే ఏం చేస్తున్నాడు? శ్రద్ధగా వింటున్నాడు కాబట్టి ఏమి చెప్పాలో అది మోసేతో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరి గురించి చెప్తూ ఉన్నాడు? యాకోబు కుటుంబీకులతో, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలతో ఈ సంగతులు తెలియపరుస్తున్నాడు. గమనించినప్పుడు 4వ వచనంలో, నేను ఐగుప్తుల నుంచి మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసినట్లుగా నా యొక్క నెత్తి చేర్చుకుంటున్నా మీరు తీసుకురు కదా. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినట్ల మీరు సమస్తమైన జనములలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. హల్లెలూయా. జ్ఞాపకం చేస్తున్నా, తెలిసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఇప్పుడు మోసేను విడిచిపెట్టాడు అంటే, విడిచిపెట్టుకోకుండా
మోసేను ఏ ప్రజలను రక్షించడానికి ఏర్పాటు చేసుకున్నాడో ఆ మోసేతో ఏమని చెప్తూ ఉన్నాడంటే తన ప్రజల గురించి చెప్తూ ఉన్నాడు. మీరు నాకు ఏ విధంగా ఉంటారంటే అంటూ ఉన్నారు కదా, కాక మీరు నా మాట శ్రద్ధగా మీరు నా నిబంధన అనుసరించి నడిచినట్లా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యము అవుదురు. అదన్నీ రోజు దేవుని యొక్క స్వాస్థ్యంగా మనం బ్రతకడానికి, దేవుని యొక్క సాంపాద్యంగా మనం బ్రతకడానికి మన జీవితంలో మనం ఏం చేసే వారంగా ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్న మోసే ద్వారా తెలియపరుస్తున్న సంగతుల్ని వాళ్ళు ఏం చేయాలంట? శ్రద్ధగా వినాలి. మోసే దేవుని మాట శ్రద్ధగా ఉంటున్నాడు. దేవుడు పర్వతం మీదకి ఎక్కి రమ్మంటే ఎక్కి వెళుతూ ఉన్నాడు. పర్వతం మీదకి ఎక్కి వెళ్ళకమంటే మాటలేనా? అయ్యా నువ్వు మాట పర్వతం మీదకి ఎక్కి రమ్మన్నాను, నేను ఎక్కడ ఎక్కి వస్తాను అంటున్నాడు మోసే అంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎక్కి వెళుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగించాలి. కష్టపడుతున్నా ఆ కష్టాన్ని దేవుడికి ఏం చేస్తున్నాడంటే, మరి ఏ పిలుపుకైతే పిలుస్తాడో ఆ పిలుపుతో ఆ ప్రజలు రక్షించడానికి దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట శ్రద్ధగా నన్ను అనుసరించి నడిచిన మీరు అందరూ కూడా ఎట్లా ఉంటారంటే సమస్త దేశ జనులు నాకు స్వకీయ సాంపాద్యం ఒకరు, సమస్త భూమిలో నాదే కదా, మీరు నాకు రాజస్వరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇదే అని చెప్పగా, ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మోసేను ఏర్పాటు చేసుకున్న మోసేతో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ ప్రజలకు వెళ్ళి మాటలు చెప్తూ, మీరు ఉండవలసి ఇది, మీరు చేయవలసి ఇది, ఈ మాటలు వాళ్ళకి చెప్పు అని చెప్పినప్పుడు మోసే ఆ మాటలు వారికి చెప్తాడు. ఎందుకు చెప్తున్నాడు ఆ మాటలు? దేవుని కొరకు చెప్పమన్నాడు. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా ఉండటానికి, మీరు నాకు స్వకీయ సాంపాద్యంగా ఉండటానికి, మీరు నాకు స్వాస్థ్యమైన ప్రజలుగా ఉండటానికి అని వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మన జీవితాలతో కూడా దేవుడు కలిగిస్తున్న సంగతి, స్వాస్థ్యమైన ప్రజలుగా మనం కూడా ఉండాలంటే దేవుడు కొన్ని విషయాలు మనతో కూడా చెబుతూ వచ్చాయి. ఆ రీతిగా ఉండటానికి మనము గురుగలిగి, ఆ రీతిగా ఉండటానికి మనము దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం బ్రతకటానికి మనము సిద్ధపడుతున్న వారిగా ఉండాలి. ఇప్పుడు మోసే సిద్ధపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆ తర్వాత గమనించినప్పుడు మోసే వచ్చి ప్రజల శ్రద్ధలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచను. దేవుడు ఏమైతే చెప్పాడో ఆ మాటలన్నీ వారికి తెలియజేశాడంట. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చారు. అప్పుడు మోసే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేస్తాను. హల్లెలూయా. మోసే వచ్చి చెప్పిన మాటలను ప్రజలు కూడా ఏకంగా చేస్తామని చెబుతూ వచ్చినప్పుడు మళ్ళా వెళ్ళి మోస ఏం చేస్తూ వచ్చాడంటే దేవునితో చెప్తూ వచ్చాడు. ఇప్పుడు మోస ఏ విధంగా ఉన్నాడంటే పరిచారకుడిగా, దేవుని యొక్క పరిచారకుడిగా, దేవునికి మహిమ కలిగినదాకా దేవుని సంగతిని ప్రజల వద్దకు తెస్తున్నాడు. ప్రజల సంగతిని దేవుని వద్దకు తీసుకెళ్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగినదాకా మనకు కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మనము దేవుని ఇంటిలో దేవుని పరిచారకులంగా మనం ఉన్నప్పుడు దేవుని సంగతులు ఏం చేస్తూ ఉంటాం? ఇంటి వారితో చెబుతూ, ఇక్కడ చేస్తుంది అదేనా కాదు, చెబుతూ మన ఇంటి వారు ఏమంటున్నారో తీసుకెళ్ళి దేవుడికి చెప్తూ ఉన్నాం. దేవునికి ఏమంటే కలుగునగా ఎందుకు ఈ కార్యాలు చేస్తూ ఉన్నాడు? ఎందుకు చేస్తూ ఉన్నాడు? నువ్వు దేవుని సంగతి చెప్పినప్పుడు నీ ఇంటి వారు ఏమన్నారో నువ్వు మళ్ళీ అదేం చేయాలి? దేవునికి చెప్పాలి. దేవుడు ఉద్దేశం అంటే వాళ్ళని కూడా రక్షించాలని. వాళ్ళు సరే అంటున్నారా, వాళ్ళు కాదంటున్నారా? దేవుడికి చెప్పకపోతే తప్పెవరిది? మోసే వాళ్ళు ఇట్లా అన్నారు కదా, నువ్వు వచ్చి నాకు చెప్పలేదు. ఎందుకు ఈ పాట నేర్పిస్తున్నాడో ఏమైనా జాగ్రత్తగా అర్థమవుతుంది. ఏసయ్య మంచి దేవుడు కనుక మనం నడవలసిన మార్గాన్ని మనం నడవటానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను వారితో యేసు ప్రభు సన్నిధికి నేను వెళ్తూ ఉన్నాను అని చెప్పినప్పుడు వారు నిన్ను సరే మంచిది
వెళ్ళు అంటే నువ్వు మళ్ళీ వచ్చి ఏం చేయాలి? దేవుని సన్నిధిలో దేవుని దగ్గర సంగతిని చెప్పుకోవాలి. అదే సమయంలో వీళ్ళు ఆటంకపరిచారనుకోండి, ఆటంకపరిచినప్పుడు నువ్వేమవుతున్నావు? బట్టి ఆగిపోతూ ఉన్నావు. దేవుడికి చెప్పే మనసు రావట్లేదు. దేవుడు జ్ఞాపకం చేసుకుని చెబుతూ ఉన్నా, మనం ఏ విధంగా కట్టబడతామో చెబుతూ ఉన్నా, అయ్యా ఇదిగో ఈ పరిస్థితి అని మళ్ళా నువ్వు దేవునితో చెప్తావు. మోసే చేస్తున్న పరిచర్య దేవునికి మహిమ కలిగినగా, ఏర్పాటు చేయబడిన మోసే చేస్తున్న ఇస్రాయేలు ప్రజలను నడిపించడానికి ఏర్పాటు చేయబడిన మోసే చేస్తున్న పరిచర్య, అది మహిమ కలిగిన పరిచర్య. ఏక జనాల్లో ప్రభు అన్నాడు, అనుష్ట కంటే మహిమ కలిగిన పరిచర్యను ఆయన అనుగ్రహించే దేవుడుగా. మరి ఈ పరిచర్యలో మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏంటి? మన కర్తవ్యం ఏంటి? ఆటంకపరిచారని ఆగిపోయే పరిస్థితులు ఇదిగో ఈ విధంగా అంటూ ఉన్నారు. అంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఆ మనసుని మారుస్తాడు, ఆ మనసుని మార్పును అందిస్తాడు. దేవుడికి మహిమ కలిగిన కాక ఆ రీతిగా మనం ప్రజలను సంతోషించేటట్లుగా సహాయం చేయగలిగిన దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన కాక మోసని చూస్తూ ఉంటే నిజంగా అసలు ఎంత సాత్వికుడు, ఎంత మనుషులతో అని ఎన్నోసార్లు దేవునికి కృతజ్ఞతలు మనం తెలియపరచవలసిన వారు. ఎక్కడ చూసినా కానీ ఆయన మీద సనుగుతూ ఉన్నప్పుడు మోస ఏం చేస్తున్నది? యోనాలు అదిగో నాకు తెలుసు ఈ సంగతులన్నీ అని చెప్పేసి మూతి ముడుచులు కూర్చోట్లేదు. కానీ మోస ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర సాగులు పడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగినగా సాగులు పడుతూ ఉన్నాడు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు, యోనా ఎవరు, మోసే ఎవరు? యోనా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? మోసే ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? మన వ్యక్తిగత జీవితంలో మనం ఏ విధంగా ఉండాలి? దేవునికి లోబడే ప్రజలంగా ఉండాలి. ఇప్పుడు మోసే ఏ విధంగా ఉన్నాడు? లోబడుతూ ఉన్నాడు. ఏమన్నా లోబడలేని వ్యక్తిగా సమీక్షానుసారంగా వెళ్తూ ఉన్నాడు. సరే ఎట్టగొట్ట బంధించి మళ్ళీ తీసుకొస్తున్నాడు దేవుడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ సమీక్షానుసారంగా. వీళ్ళిద్దరి మధ్య ఎంత వ్యత్యాసం ఉండదు చూడండి. నిలువే పట్టణం కొరకు అక్కడ ఇంత జనాభా నాకుందని చెప్పి దేవుడు నిలువే పట్టణం కొరకు యోనాను పిలుస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు మోసను పిలుస్తూ వచ్చాడు. మోస ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాడు, లోబడుతూ ఉన్నాడు. యోనా అవిధేయుడైపోతున్నాడు, లోబడలేని పని. దేవుని మీద కోపగించుకుంటున్నాడు. మన గుర్తు మంచి దేవుడు, మహిమ దేవుడు. ఈ మంచి దేవుని యొక్క మంచి లక్షణాలు మనం తెలుసుకోవాలి అంటే దేవుడు తన వాక్యము ద్వారానే మనకు జ్ఞాపకం చేయబోతున్నారు. లోబడినప్పుడు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే మరి వారు కూడా మేము ఆ విధంగా చేస్తాము అని చెప్తూ ఉన్నారు. మేము ఆ విధంగా చేస్తామని చెప్తూ ఉన్నారు. యోనాను కూడా దేవుడు లోబట్టుకొని తీసుకెళ్ళి ఆ నినివే పట్టణంలో 3 దినాలంత ప్రయాణంలో 1 దినాంత ప్రయాణమే చేసేదాన్ని చేసి మరి ప్రకటిస్తూ వచ్చారు. ఇదిగో ఈ పట్టణం మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, దుర్గంధం లేవబోతుంది అని చెప్పినప్పుడు లోబడినప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారు? సింహాసనం మీద కూర్చున్న రాజు దగ్గర నుంచి పాలుదాగే కంటి బిడ్డ వరకు కూడా, పశువుల వరకు కూడా లోబడి సాష్టాంగ పడుతూ వచ్చారు. దేవునికి మహిమ కలిగిన కాక నీవెవరవో తెలుసా? నీ జీవితం ఏంటో నీకు తెలుసా? ప్రభు అంటూ ఉన్నాయి, నా బిడ్డగా బ్రతుకు అంటున్నా. నా బిడ్డగా బ్రతుకు, నీ బ్రతుకు క్షేమాన్నిచ్చే దేవుడిగా, మన బ్రతుకు క్షేమాన్నిచ్చే దేవుడిగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనము లోబడితే
మన తోటి వారు కూడా ఏం చేస్తున్నారు? లోబడుతూ ఉన్నారు. మనము లోబడినప్పుడు వారు కూడా తప్పిపోయేవారుగా ఉంటారు. మీ కుటుంబాన్ని ప్రభు దగ్గర తెచ్చుకోవాలంటే మొట్టమొదటి నువ్వు ఏం చేయాలి? దేవునికి లోబడే మనసు నీలో ఉంటే, దేవుని మనసు పెద్దగా వినే మనసు నీలో ఉంటే, వాడుకోవాలంటే దేవుడు చెప్పినట్టు చేస్తాము అంటే దేవునికి మహిమ కలిగిన మనం ఇప్పుడు మోసే యోనా ఇద్దరు వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవచ్చు. వీళ్ళిద్దరు కూడా ఎవరు? వీళ్ళిద్దరు కూడా ప్రవక్తలు, దేవుడు పంపిన వారు. దేవునికి మహిమ కలిగిన అయితే వీళ్ళిద్దరి జీవితాన్ని బట్టి మరికొన్ని విషయాలు ప్రభు మన వినికిడిలో జాగ్రత్త చేస్తున్నది. దేవునికి మహిమ కలిగిన గొప్ప దేవుడిగా ఆయన సంగతిని మనం తెలుసుకున్న కొలది మనము మన ఇంటి వారు శ్రమమైన ఉండాలి. మనము మన కుటుంబము దేవునికి యాజక రూపమైన రాజ్యముగా దేవుడు సంపాదించిన స్వకీయ సాంపాద్యంగా బ్రతకాలనే ఉద్దేశంతోనే ప్రభు మనతో మాట్లాడుతున్న దేవునికి మహిమ కలిగిన కనుక జాగ్రత్తగా వినండి. దేవుడు మన ఇంటిలో తీసుకొచ్చే మాటలన్నీ కూడా మన జీవితాన్ని ఎంతో బలపరిచే మాటలు. తర్వాత చూద్దాం. ఆ విధంగా మోసే దేవుని దగ్గరికి వెళ్ళి మనకు చెప్తున్నాడు 9వ వచనంలో, ఇదిగో నేను మీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము మీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులో మీ వద్దకు వచ్చేదనని మోసే ప్రజల మాటలు యెహోవాతో చెప్పగా. దేవునికి మహిమ కలిగిన 8వ నుంచి మళ్ళీ చదువుతున్నాను. వారికి తెలియజేశారంటే అనేక ప్రజలు యెహోవా చెప్పినదంతా చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చారు. అప్పుడు మోసే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. యెహోవా మోసేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు, ఎవరెవరితో చెప్తున్నారు? యెహోవా మోసేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులో నీ వద్దకు వచ్చేదనని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవునికి మహిమ కలిగిన ఎందుకు అనగా నమ్మిక పుట్టించట. దేవునికి మహిమ కలిగిన సహవాసం పెరుగుతుంది. దేవుడు ఏం చేస్తున్నాడు? కార్యాన్ని అధికం చేస్తూ దేవుడితో సహవాసం పెరుగుతుంది. దేవుడు మరింతగా తన కార్యాన్ని అధికం చేస్తూ ఉన్నాడు. మోసేను పిలిచాడు, మోసేతో మాట్లాడుతూ వచ్చాడు. వారు సరే అన్నారు. అడిగినప్పుడు ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడు? నమ్మిక కలిగేటట్లుగా నేను నీ వద్దకు వచ్చేదను, కారు మబ్బులను నీ వద్దకు వచ్చేదని సెలవిస్తున్నాడు. మోసే ప్రజల మాటలు యెహోవాతో చెప్పగా, వద్దకు వచ్చేదని చెప్పాను. మోసే ప్రజల చెప్పగా యెహోవా మోసేతో, నీవు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వెళ్ళి నేడునో రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలను. ఇప్పుడు దేవుడు నమ్మిక పుట్టించడానికి దిగి వస్తూ ఉన్నప్పుడు మోసేతో చెప్తున్నాడు, నువ్వు ప్రజల వద్దకు వెళ్ళి నేడు రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని, హల్లెలూయా, వారు తమ బట్టలను ఉతుక్కునే వారిగా ఉండాలని చెప్పేసి జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటి బట్టలు ఎందుకు ఉతుక్కోమంటున్నాడు? దేవుని యొక్క వాక్యంలో గత కాలంలో మనం నేర్చుకుంటూ దేవుడు అనుగ్రహించిన రక్షణ వస్త్రాన్ని మనం ఏం చేస్తూ ఉండాలంటే ఉతుక్కునే వారంగా ఉండాలి. ఉతకకపోతే ఏమని తెలుసుకున్నప్పుడు ప్రకటన గ్రంథంలో రాసిన మాటలు చదువుతూ వచ్చాం. ఎప్పుడప్పుడు మర్చిపోవద్దు అమ్మా. ఉతకకపోతే జయించలేము. మనది కూడా చెప్తూ వచ్చాడు. మనకి మురికి గొడ్డ వంటిది. ఈ వస్త్రం ఎట్లా కనపడుతుందంటే మురికిగా కనపడుతుంది. వీళ్ళు ఏం చేయాలి? గొర్రె పిల్ల రక్తము చేత ఉతుక్కోవాలి. ఇప్పుడు వీళ్ళు వారి వస్త్రములు ఉతుక్కోవాలని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నారు. దేవుని నీతిని మనం వెతుకుతూ, దేవుని సత్యాన్ని మనం తెలుసుకుంటూ, దేవుని యొక్క వాక్యం చేత
మనల్ని శుభ్రం చేసుకుంటూ దేవుని యొక్క రక్షణ చేత దేవుడిచ్చిన రక్షణను మనం పరిశుద్ధపరుచుకుంటూ రక్షణ వస్త్రాన్ని పరిశుద్ధపరుచుకుంటూ జాగ్రత్త పడే వారంగా ఉండాలి. ఇంకా నేనండి చెప్తాను, 3వ నాటికి సిద్ధముగా ఉండవలను. దేవుడు వస్తూ ఉన్నాడు కనుక, దిగి వస్తూ ఉన్నాడు కనుక 3వ నాటికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఈ మాటలు చెబుతూనే ప్రజలు ఏం చేస్తారంటే దేవుడు పరీక్షిస్తూ ఉంటారు. నమ్మక పుట్టించే దేవుడు పరీక్షిస్తూ ఉంటారు. నేను వస్తున్నానని ఏ వ్యక్తి పరిశుద్ధపరుచుకుంటున్నారు, నేను వస్తూ ఉన్నానని ఏ వ్యక్తి వస్త్రములు ఉతుక్కుంటూ ఉన్నారు, నేను వస్తూ ఉన్నానని ఏ వ్యక్తి సిద్ధంగా ఉన్నారు. చెప్పిన దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తూ ఉంటాడు. పనిలోకి వెళ్ళాం, పని చేస్తూ ఉన్నప్పుడు పని అప్పగించిన యజమానుడు ఏం చేస్తూ ఉంటాడు? పని చేస్తున్నాడు లేదని పరీక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు 2 గంటలు పని చేయాలన్నప్పుడు పని చేస్తున్నాడా లేదని పరీక్షిస్తాడు. మాట వింటున్నాడా లేదని పరీక్షిస్తూ. ఇప్పుడు దేవుడు కూడా పరీక్షిస్తూ 3 దినాలు టైం పెట్టాడు. ఆ 3 దినాల్లో ప్రజలు 3వ రోజు వారిని పరిశుద్ధపరచము, వారు తమ బట్టలను ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలను. హల్లెలూయా. వ్యక్తిగత మన జీవితాన్ని కూడా వినండి, వ్యక్తిగతంగా మన జీవితాన్ని కూడా ప్రభు అంటూ ఉన్నాడు, సిద్ధంగా ఉండండి. దేని కొరకు సిద్ధంగా ఉండండి. అంటే ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి? పరిశుద్ధపరుచుకుని పవిత్రత కలిగి ఉచిత వస్త్రములతో, పైరూపం కాదు అంతరంగ రూపాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఉచిత వస్త్రములతో సిద్ధముగా ఉండవలసిన వారంగా ఉన్నాము. దేవునికి మహిమ కలిగిన కాదు. ఆ రీతిగా ఉండటానికి ఇప్పుడు దేవుడు ముందుగా ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చిన ఐగుప్తులో నుంచి, తర్వాత మీరు నా మాట విని పెద్దగా నా మాట విని నా నిబంధన అనుసరించినట్ల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యముగా చేసుకోవటానికి, స్వాస్థ్యమైన ప్రజలుగా చేసుకోవటానికి ఆయన సెలవిస్తున్న మాటలు ఇవి. మీరు ఈ విధంగా ఉండండి, పరిశుద్ధపరచుకోనండి, మీ బట్టలు ఉతుక్కోనండి, సిద్ధముగా ఉండండి అని దేవుడు జ్ఞాపకం చేస్తారు. ఈ మాటలు ఆ ఇశ్రాయేలు ప్రజలతో చెప్పి వదిలేసేదంటే ఈ మాటలు ఈ నాటి వరకు కూడా మన అందరికీ చెప్తూ ఉన్నా. దేవునికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుని నీతిని వెతుకుతూ దేవుని సత్యాన్ని వెతుకుతూ జాగ్రత్త పడతాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథము కొట్టివేయబడింది, మనకి అవసరం లేదు అనుకుని మనం వదిలేసే వారంగా కాక ఇక్కడ చెప్పింది అక్కడ జరిగేదిగా ఉంది కనుక దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారితో చెప్పిన మాటలే యాజక రూపమైన దేవుని యొక్క స్వాస్థ్యంగా, దేవుని యొక్క సాంపాద్యంగా బ్రతకాలి అంటే మన జీవితంలో కూడా ఉండవలసిన కొన్ని లక్షణాలు చెప్తున్నాడు. నీతో పాటు మీ ఇంటి వారిని సిద్ధపరచుకోవాలి. మీ ఇంటి వారు ఏమన్నారో కూడా దేవునికి చెప్పాలి. ఎందుకంటే మన లొక్కల్లో పిలవట్లేదు, మనతో పాటు మన ఇంటి వారిని కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. కనుక మన ఇంటి వారు ఏమంటున్నారు? తర్వాత వస్తామంటున్నారా? లేకపోతే మన ఇంటి వారు ఇప్పుడు కాదు నువ్వు వెళ్ళి అంటున్నారా? ఏమన్నా కానీ ఏం చేయాలి? దేవునికి చెప్పాలి. దేవునికి చెబితే దేవుడు అప్పుడు ఆ ప్రజలు ఏం చేస్తున్నారంటే నమ్మిక పుట్టిస్తున్నాడు. దేవునికి మహిమ కలిగిన దాకా నమ్మిక పుట్టిస్తున్నాడు. నమ్మిక పుట్టించడానికి వచ్చే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వారిని పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు, బట్టలు ఉతుక్కోమంటున్నాడు, తర్వాత చూస్తే సిద్ధముగా ఉండమని చెప్తాడు. దేవునికి మహిమ కలిగిన దాకా ఈ మాటని మన అందరి జీవితాల్లో దేవుడు తన కార్యాభివృద్ధి కలిగించిన దాకా నా జీవితమైనా మీ జీవితాలైనా దేవుని కార్యమే మనలో జరగాలి. ఇది లేకోకుండా మనము ఆయన స్వాస్థ్యమైన సంఘముగా నిలుస్తామంటే నిలవలేము. ఆయన స్వాస్థ్యమైన సంఘంగా నిలవాలి అంటే ప్రతి జీవితంలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. దేవునికి అనుకూలమైన పరిశుద్ధత.
అది లేకపోతే మనం దేవునికి అనుకూలం కాలేము. కనుక పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ తర్వాత వస్త్రములు కూడా ఉతుక్కునే వారిగా ఉండాలి. చదువుదాము మాటలు ప్రకటన గ్రంథంలో చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. దేవునికి మహిమ కలిగిన గాక. అక్కడికి వచ్చిన ప్రజల గురించి చెబుతున్నాడు. మరి ఆయా జాతుల నుంచి, ఆయా భాషల నుంచి, మరి లెక్కకు విస్తారమైన జనాంగము అక్కడికి వచ్చారు. వచ్చిన వారి గురించి చెప్తున్నాడు. మీరు ఎవరు అనగా గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్న వారు. అలాగే దేవుడు అదే స్వాస్థ్యంగా బ్రతకాలని మనతో కూడా మాట్లాడుతాం. అక్కడికి వెళ్ళాలంటే వస్త్రాన్ని ఉతుక్కోవాలి. దేవునికి మహిమ కలిగిన ఏ వస్త్రాలు ఉతుక్కోవాలి? ఏ వస్త్రాలు ఉతుక్కోవాలి? పొట్టి వస్త్రాలు ఉతుక్కోవాలి. తర్వాత జరి వంట వస్త్రాలు ఉతుక్కోవాలి. ఆ తర్వాత మనకు ఏ కొత్త వస్త్రాలు ఉంటే అవి ఉతుక్కోవాలి. ఇలా అక్షరార్థముతో మనం భావిస్తే మన జీవితాన్ని మనం కట్టుకోలేము. ఆత్మకు కావలసిన ఆహారాన్ని దేవుడు అనుగ్రహిస్తుంది. ఈ ఆత్మను ఏం చేయాలంటే శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి మహిమ కలిగిన పరిశుద్ధపరచుకోండి. అక్కడికి వెళ్ళలేము. అక్కడికి వెళ్ళిన ప్రజల గురించి చెప్తున్నారు. మీరెవరు? ఈ ప్రజలు ఎవరు అని అంటే వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్న వారు. వచ్చి అక్కడ ఏం చేస్తున్నారు? ఆయనకి సాగిలపడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలిగిన దాక. ఇప్పుడు మోసే ఎవరు చెప్పండి? మోసే ఎక్కడికి ఎక్కి వెళ్ళాడు? పర్వతం మీదకి ఎక్కి వెళ్ళాడు. అంటే మోసే ఏం చేశాడు? వస్త్రాన్ని ఉతుక్కున్న వ్యక్తిగా ఉన్నాడు. అంటే మోసే నువ్వు వచ్చిన మిగతా ప్రజలందరికీ ఏం చేస్తున్నాడు? ఒక మేరను ఏర్పాటు చేస్తున్నాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏర్పాటు చేసిన దేవుడు వెళ్ళి ప్రజలతో చెప్పు అంటున్నాడు. హద్దును ఏర్పాటు చేసిన దేవుడు ప్రజలతో చెప్పు అంటున్నాడు. చెప్పేది ఏం సంగతి చెప్తున్నాడు? మీరందరూ కూడా పరిశుద్ధపరచుకోవాలి, తర్వాత వస్త్రాలు ఉతుక్కోవాలి, సిద్ధంగా ఉంటారు. దేవునికి మహిమ కలిగిన మన వ్యక్తిగత జీవితాన్ని అనేకులకు మాదిరికరంగా ఉంచడానికి ప్రభు జ్ఞాపకం చేసుకుని జీవిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలిగిన ఆ పాత నిబంధన గ్రంథంలో మోసే పర్వతం మీద ఎక్కడానికి లేక ఆ ప్రజలను నడిపించడానికి అంతవరకు వాళ్ళకి అది చెప్పారు. అంటే నూతన నిబంధనకు వస్తే నిన్ను నన్ను కూడా అదే చేయమంటున్నారు. అవును, అదే చేయమన్నారు. వారే అక్కడ ఉన్నవారు. వారు ఏం చెప్తూ ఉన్నారు? దేవుడు అనుగ్రహించిన రక్షణకై ఖర్జూరపు మొక్కలు చేతపట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో చెబుతూ ఉన్నారు. అని ఈరోజు మన జీవితాన్ని కూడా వాక్యము చేత రక్షిస్తూ, వాక్యము చేత బలపరుస్తూ, దేవుడికి రక్షణకై స్తోత్రము పలికే రీతిగా మనల్ని కూడా ఏం చేయమంటున్నాడంటే పరిశుద్ధపరచుకోండి, వస్త్రాలు ఉతుక్కోండి, సిద్ధంగా ఉండండి. దేవునికి మహిమ కలిగినగా సిద్ధంగా ఉండండి. అంటే దేనికో అని మనం ఆలోచించే సిద్ధంగా ఉండాలి. దేవుని అంటే నమ్మిక పుట్టించి దేవుడు దిగి వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగినగా అలా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి విరోధమైన ఆత్మ మనుషుల్ని ఏ రీతిగా ప్రేరేపించి మనుషుల్ని ఏ రీతిగా పతనానికి జ్ఞాపకం చేస్తున్నాడు. మనుషుల్ని ఏ రీతిగా పతనానికి నడిపించింది. ఇప్పుడు ఎవరు యోనా ఉన్నారు. యోనా అంటూ ఉన్నాడు, దేవుడికి జాలి ఉంది,
దేవుడికి దయ్యంది, ఆయన చూసుకుంటాను, నేను వెళ్ళపోయినా పర్వాలేదు అనుకుని యోన నిలువేకి వెళ్ళమంటే సరితీస్తూ వస్తూ దేవుడు అక్కడ చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు నా మాట శ్రద్ధగా విని ఆయన జారి కలిగిన దేవుడు వాళ్ళు చంపేస్తానన్నాడు, చంపడు, వాళ్ళు రక్షిస్తారు. అయితే నువ్వేమవుతావో తెలుసా? శ్రద్ధగా వినకపోతే నువ్వేమవుతావో తెలుసా? దేవుని యొక్క వాక్యం అంటుంది శాపము అంటారు. శాపగ్రస్తులుగా ఉండక దేవుడు కల్వరిలో మన కొరకు ఆ శాపమును భరించి మన కొరకు చిందించిన రక్షణ చేత మనల్ని మనం పరిశుద్ధపరుచుకుని దేవుని యొక్క సంగతిని ఎరిగి జాగ్రత్త పడటానికి ప్రభు మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలిగిన మళ్ళా చెప్తున్నాం. ఎవరి మాటలు మనం విని జాగ్రత్త పడాలో, ఏ రీతిగా మనం జాగ్రత్త పడి మనం సిద్ధపడాలో జ్ఞాపకం చేస్తూ ఉంటాను. దేవుడిచ్చిన మాటను మనం వినే వారిగా ఉండాలి, దేవుని మాటను అనుసరించే వారిగా ఉండాలి. ఆ మాటను బట్టే మన జీవితాన్ని పరిశుద్ధపరుచుకునే వారిగా, ఆ మాటను బట్టే మన క్రియలను, మన నడవడిని, మన ఆలోచనను పరిశుద్ధపరుచుకునే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలిగిన దాకా ఆ రీతిగా మనం ఉన్నప్పుడు, ఆ రీతిగా పరిశుద్ధపరుచుకుని సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు ఇది వస్తూ ఉన్నాడట. దేవునికి మహిమ కలిగిన దాకా తర్వాత వచ్చిన ఆ రీతిగా ఉండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనులు ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాను. హల్లెలూయా. యెహోవా ప్రజలందరి ఎదుట మరి ఆ పర్వతం మీదకి దిగి వచ్చినట్టుగా పరిశుద్ధ లేఖనాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రజలందరి ఎదుట దిగి వచ్చారు. కానీ ప్రజలందరూ ఎక్కడున్నారు? చదువు తర్వాత వచ్చిన చదవండి. దేవునికి మహిమ కలిగిన దాకా మీరు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రముతుంది. ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణ శిక్ష తప్పక విధించబడవలను. మాట దేవుడు వస్తూ ఉన్నాడని ఎవరు పడితే వాళ్ళు అందరూ తీసేటట్లుగా ఇది వస్తున్నాడంట. ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు కేసీఆర్ లేకపోతే ఇంకొక ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ప్రజలందరూ ఏం చేస్తారు? ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. గమనిస్తూ ఉన్నాడు దేవుడు. నా మాట వింటూ ఉన్నారా? లేకపోతే ఆయన ప్రజలందరూ కళ్ళెదుట వస్తున్నాడు కాబట్టి నేను కూడా వెళ్ళి నా అవసరాలంటే ఆయన చెప్పి వస్తానని చెప్పేసి బయలుదేరుతూ ఉన్నాడు. గమనిస్తూ ఉన్నాడు ఆయన. జాగ్రత్త గమనిస్తూ ఉన్నాడు. గమనించేటప్పుడు మన జీవితం ఆయనకి కథగా కనపడేదిగా ఉన్నది. దేవునికి కలిగిదాకా నువ్వు చుట్టూ మరణ అంచులు ముట్టవద్దని చెప్పు, భద్రంసుని ఈ పర్వతం ముట్టు ప్రతివాడు మరణిత తప్పక విధింపబడవలను. ఎవరినో చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టిన వాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను. మనుషుడు గాని మృగము గాని బ్రతకూడదు. ఊరధ్వని చేయనప్పుడు వారు పర్వతము వద్దకు రావాలను. ఎందుకు ఎంత కఠినంగా చెప్తూ ఉన్నారు? ఎవరు ముట్టకూడదు, చేతితో కూడా ముట్టకూడదు. అందుకే దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది. మనము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మన చేతులను పరిశుద్ధ లేఖనాలు మనం చూస్తే దేవుడు ఇచ్చిన కట్టల్లో యాజకుడికి చెప్తూ ఉన్నారు. యాజకుడు దేవుని సన్నిధిలోకి వచ్చి, యాజకుడు అంటే ఇప్పుడు మనమందరం కూడా రక్షించబడిన మనమందరం కూడా దేవుని యొక్క యాజక సమూహమై ఉన్నాం. మనమందరం కూడా ఏం చేయాలంటే మన చేతులను మన కాళ్ళను కడుక్కునే వారంగా ఉండాలి. అప్పుడు యాజకుడు తన పరిచయను జరిగించాలి. దానిలో ఏం చేస్తుందంటే ఒక గంగాళంలో అక్కడ ఏర్పాటు చేస్తూ వచ్చారు.
దాని ద్వారా దానిలో ఉన్న నీళ్లతో వాళ్ళు కడుకుని లోనకెళ్ళాలి. చేతితో ముట్టదు. చేతిలో ఏముంది? పెద్ద క్రియలు ఉంది, ముట్టకూడదు. దిగి వచ్చే దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. దిగి వచ్చే దేవుడు పరిశుద్ధుడు కనుక ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు, దానిని ముట్టిన వాడికి మరణ శిక్ష. మళ్ళీ చెప్తున్నా, చేతితో ముట్టకూడదు. ఈరోజు మన జీవితాల్లో చేతితో మనం చేసే క్రియలలో దోషం ఉందా? మనం చేసే క్రియలలో అపరాధం ఉందా? మనం ఏమవుతున్నామంటే దోషులంగా వెళుతూ ఉంటున్నాం. భక్తుడిని దావీదు ఒక మాట అంటారు, ఆయన నన్ను పరిశోధించాడు, నా చేతుల్లో ఆయన పరీక్షించినప్పుడు నా క్రియలు నా చర్య అంటే ఎట్లా కనపడిందంట? నిర్దోషముగా ఆయనకు కనపడింది. దేవునికి మహిమ కలిగిన నిర్దోషంగా ఆయనకు కనబడి, నిర్దోషంగా కనబడి చేతిలో ఉండాలి కూడా ఆయనకు కనపడి, చేతితో కూడా మొక్కొద్దు. దేవుడు ఎంత పరిశుద్ధుడో ఒకసారి ఆలోచించాలి. మరి ఇప్పుడు పశువులు ఏం మృగాలు వాటికి తెలుసా? వాటికి తెలియదు. కానీ అవి కూడా ముట్టకూడదు అంటున్నారు. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, యోహాను పత్రిక, యోహాను సువార్త పదో అధ్యాయం 8వ వచనం చదువు. పదో వచనం గొర్రెలు పోగు ద్వారంలోనే నాకు ముందు వచ్చు వారందరూ దొంగలను దోచుకుని వారనే ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేను ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చి మేత మేస్తూ ఉండును. దొంగతనంను హత్యను చేయను. మొదటి వచ్చిన కదండి, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొని వాడనై ఉన్నాడు. వినండి జాగ్రత్త, దొంగయు దోచుకొని వాడై ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రజలు దేవుడు చెప్పారు, వారు పరిశుద్ధపరచుకోవాలి అంటే మనసులు ఏం కావాలి? మనసులు మార్పునందాలి. కొంతమంది మార్పునందిన మనసుతో దేవుని సన్నిధికి వచ్చి అంటారు కదా, మేము ఫలానా చోటుకి వెళ్తే మాకు రొట్టె ద్రాక్ష రసం ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వరు అంటారు. వాళ్ళు మార్పును అందలేదు, వారు రక్షణ పొందలేదు. ఎప్పుడో వచ్చి చూద్దాం అన్నట్లుగా వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏమంటారు? మేము ఫలానా చోటుకి వెళ్తే మాకు ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వరు? పశువులు మృగములు కూడా దాన్ని తాకకూడదు అంటున్నారు. ఆ మనసులు ఇప్పుడు ఏమంటారు చెప్పండి? ఆ మనసులు ఏమంటారు? పశువులు అంటే మనం సత్యాన్ని ఎరగక పశువులాగా మాట్లాడే మనసులు, అట్లాంటివి కూడా తాకకూడదు దాన్ని అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు తొలగిస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలిగిన గాక. మంచి దేవుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మహిమ కలిగిన తండ్రిగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎవరు అనగా ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవునితో మన సహవాసం ఎట్లా ఉండాలి, పరిశుద్ధుడైన దేవునితో మనం మెరుపుగా బ్రతకాలో దేవుడు జ్ఞాపకం చేస్తూ చెప్తూ ఉన్నాడు. గమనించాం. అవి కూడా బ్రతకు. ఊరధ్వని చేయనప్పుడు వారు పర్వతము వద్దకు రావాలను. ఊరధ్వని చేసేటప్పుడు వారు పర్వతం వద్దకు రావాలి. అప్పుడు మోసే పర్వతం మీద నుండి ప్రజల వద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలు ఉతుకుకొని దేవునికి మహిమ కలిగిన వారు చూశారు, నమ్మకారు, చూపించాడు దేవుడు. అప్పుడు మోసే దిగి వచ్చి వారిని పరిశుద్ధపరుస్తూ వచ్చాడంట. దేవుని మాటలు వినాలి, దేవునికి లోబడాలి. వారిని చెబుతూ ఉంటే వారి హృదయాలు పరిశుద్ధపరుచుకొని వారి బట్టలు ఉతుక్కున్న వారుగా
పరిశుద్ధ లేఖనాలు చదివిస్తూ ఉంది. ఈనాడు మనందరి జీవితాలతో కూడా ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, దేవుని యొక్క స్వకీయమైన సాంపాద్యముగా, దేవుని యొక్క స్వాస్థ్యముగా, దేవునికి ఒక యాజకలోకమైన రాజ్యముగా మనం బ్రతకాలి అంటే మన జీవితంలో ఉండవలసిన కొన్ని లక్షణాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన పరిశుద్ధపరుచుకోవాలి, వస్త్రాలు ఉతుక్కోవాలి, సిద్ధంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మన జీవితంలో మృగం లాంటి, పశువు లాంటి మనస్సులు మనలో ఉండకూడదు. దేవుడు ఏర్పాటు లేకుండా ఏ వ్యక్తి ఎత్తి రాడు. ఎత్తి వేస్తే వాడు ఎవరంటున్నాడు? దొంగ. దేవుడి ఏర్పాటు ప్రకారం, దేవుని చిత్త ప్రకారం, దేవుని యొక్క సహాయం ప్రకారం మనము ఎత్తి వెళ్ళే వారిగా ఉంటారు. దేవునికి ఏమని కలిగిన దాన్ని ఎక్కడంటే అక్కడ, ఏదంటే అది అన్నట్టుగా మనం బ్రతకటానికి మన ఇష్టం కానే కాదు. దేవుని చిత్తం, దేవుని ఇంకా లేఖనాలు మనం గమనిస్తే, దేవుని యొక్క మందిర ఆవరణంలో నివాసం చేయటానికి దేవుడే తన ప్రజలను ఏర్పాటు చేసుకుంటున్నాడు. మనం బ్రతకొస్తున్నాం, కానీ దేవుడు ఏం చేస్తున్నారు? దేవుడు చేస్తున్న కార్యం ఇక్కడికి కనపడదు. మనం ఎట్లాగనే బ్రతుకుతాం, ఎట్లాగనే వెళ్ళిపోతామంటే వాడు దొంగ అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? వాడికి మరణము అంటున్నాడు. కనుక జాగ్రత్త పడదాం. పిలిచిన దేవుడు ఇప్పుడు మనతో ఏమంటున్నాడంటే, మోసేతో చెప్పే మాటలు ఇశ్రాయేలు ప్రజలతో కూడా చెప్పమంటున్నాడు. యాకోబు ఇంటి వారికి కూడా చెప్పమంటున్నాడు. మన ఇంటి వారిని కూడా సిద్ధపరచుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలిగిన దాకా మన ఇంటి వారు కూడా ఏ విధంగా రావాలి? పర్వతం వద్దకు దేవుడు దిగి వచ్చే దేవుని వద్దకు ఏ విధంగా వెళ్ళాలి? పరిశుద్ధపరుచుకుని, వస్త్రాలు వేసుకుని సిద్ధపడు వెళ్ళాలి. అమ్మ సిద్ధపడింది, అమ్మకి మేమందరం వచ్చేస్తామంటే నువ్వు అంటాడు. నాన్న సిద్ధపడ్డాడు, నాన్నమ్మతో మేమందరం వస్తామంటే నువ్వు అంటాడు. ఎవరికి వారు సిద్ధపడాలి. ఎవరి హృదయాన్ని వారు పరిశుద్ధపరుచుకో, ఎవరి వస్త్రాలు వారు ఉతుక్కో. దేవునికి మహిమ కలిగి యేసు ప్రభువు వారి దగ్గర శిలువ మరణానికి వెళ్ళే ముందుగా సమయాన్ని తనకున్న ఇద్దరు కుమారుని తీసుకెళ్ళి, మరి ఒక కుమారుని నీ కుడి పక్కన, ఒక వ్యక్తిని ఎడం పక్కన ఉంచుకోయాను. అది నా చిత్తములో నీ తండ్రి నిర్ణయించు. ఆ నిర్ణయించే తండ్రి చెప్తున్నాడు, నువ్వు ఈ విధంగా సిద్ధపడాలి. దేవునికి మహిమ కలిగిన ఆయన మాట విని, అక్కడ కూడా గురించి ఏమంటున్నాడు? నా స్వరం విని, నా మాట విని నన్ను వెంబడించే గొర్రెలకు ఆయన లోపల తీసుకొస్తున్నాడు, నాతో పెడతాడు, వెలుపులు తీసుకెళ్తున్నాడు. నేను వాటికి మంచి కాపాడు. ఇక్కడ ఈ ప్రజలతో చెప్పిన మాటలు అవేనే కాదు, అవే మాటలు. దేవునికి మహిమ కలిగిన జ్ఞాపకం ఉంచుకోండి. జాగ్రత్త పడదాం, ప్రభు మార్గంలో సిద్ధపరుచుకుందాం. దేవునికే మహిమ కలిగిన దాకా అపరాధ చేసినప్పుడు 15వ వచనం, అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా నుండి ఏ పురుషుడిని స్త్రీలు చేరకూడదని చెప్పాను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంగర మేఘము, మూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెంలోని ప్రజలందరూ వణికిరి. అక్కడ కలిగిన పరిస్థితిని బట్టి దేవుడు దిగి వచ్చి ఆ పరిస్థితిని బట్టి ప్రజలందరూ కూడా ఏం చేశారంటే వణికిపోయారు. దేవుని బదులంగా ఇక్కడ పురుషుడు స్త్రీలు చేరకూడదు. అపవిత్రతకు సాదృశ్యంగా చెప్తున్నా, అపవిత్రులుగా ఉండకూడదు. మనం ఆయన వచ్చేసరికి మనం ఎట్లా ఉంటే పవిత్రులంగా ఉండాలి. అంటే మీరు వేరుగా చెప్పలేదు. వారి భర్త భార్య కొరకు దేవుడు ఏర్పాటు చేసుకోవచ్చు. వేరుగా ఉండమని చెప్పలేదు. దేవుని యొక్క వాక్యం అంటే వారిని వేరుపరిచిన వారికి ఏమంటున్నాడు?
దేవుడు ఏర్పాటు చేసిన వారు ఏర్పరిచిన వారు శ్రమ ఏర్పరచబడదు. దేవుని యొక్క లేఖనాలు చెప్తుంది. ఆ మాట ఎందుకు ఉపయోగించాడంటే పరిశుద్ధత కొరకు ఉపయోగించాడు. పరిశుద్ధత కొరకు నువ్వు ఏం పరిశుద్ధపరచుకోవాలి? నీ హృదయాంతరంగాల్లో పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి మహిమ కలిగిన నీ హృదయాంతరంగాన్ని పరిశుద్ధపరుచుకుని జాగ్రత్త కలిగి నీ క్రియలను పరిశుద్ధపరుచుకుని నీ నడవడిని పరిశుద్ధపరుచుకుని నీ ఆలోచన పరిశుద్ధపరుచుకుని జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలిగిన ఆ రీతిగా మనం ఉన్నప్పుడు మన జీవితాన్ని బట్టి ఆయన సంతోషించే దేవుడిగా ఉంటాడు. ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతూ వచ్చారు. ఇక్కడ కూడా చెప్తూ ఉన్నారు, ఆయన దిగి వచ్చే వేళ భూలోక ప్రజలకు ఏం కలిగిందంట? భయమును వణుకును గద్దగద్దలాడే పరిస్థితులు చెప్తూ ఉన్నాయి. కనుక సిద్ధపడదాం, సిద్ధపరచుకుందాం మన కుటుంబాలను. దేవుడికి మహిమ కలిగినగా మంచి దేవుడిగా మహిమ కలిగిన తండ్రిగా ఈరోజు దేవుడిచ్చిన వాక్యం దేవుడి కొరకు అనగా నువ్వు స్వాస్థ్యమైన దేవుని సంఘముగా నువ్వు బ్రతకటం, దేవుని పిల్లలంగా రాజుక సమూహమైన దేవుని రాజ్యంగా మనం బ్రతకటాలి. దేవునికి మహిమ కలిగినగా ఆ బ్రతుకును బ్రతకాలంటే మనం దేవుని మాటను వినద్దా వినాలి. విన్నప్పుడు మన దేవుడు మనల్ని ఆ క్షేమంలోకి తీసుకెళ్తాం, ఆ సమాధానంలోకి తీసుకెళ్తాం. దేవునికి మహిమ కలిగినగా మళ్ళీ చెప్తున్నా, దేవుని రాకడ అని మనం అనుకున్నాం. రాకడ కొరకు నేనేం చేయాలి? మనం రాకడ కొరకు నేనేం చేయాలి? నీ హృదయాన్ని ప్రతి దినముకు శుద్ధి చేస్తాం. మనిషిని తప్పకుండా చెడు ఆలోచన మనిషి జీవితంలో ఉంటుంది. ఉన్న ఆలోచనలు దేవుడికి తెలుసు, మనకు పుట్టక ముందే దేవుడికి తెలుసు. ఆ ఆలోచన మనలో రాకముందే దేవుడికి తెలుసు. నేను ఆలోచించలేదయ్యా అంటానికి అవకాశమే లేదు, ఆయనకు తెలుసు. కనుక దినము నువ్వు శుద్ధి చేసుకో. దేవునికి మహిమ కలుగునగాక. దినము నీ వస్త్రములు ఉతుక్కో, నీ క్రియలు జాగ్రత్త చేసుకో. దేవునికి మహిమ కలిగినగాక. సత్క్రియలు కలిగిన వారంగా మనం ఉండాలి, చెడ్డ క్రియలు కలిగిన వారంగా ఉండకూడదు. వాక్యం వినేకొలది సద్వాక్యమందు సత్క్రియలు అంది స్థిరులుగా ఉండాలి. దేవునికి మహిమ కలిగినగాక. ఆ సత్క్రియలను ఒక్క మాట చూపించి ఇది దొరకడంట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చదువు. మరి వాక్యము చేత, వాక్యమే దీపము అంటున్నాడు. వాక్యము చేత ఇప్పుడు మనం ఏం కావాలంటే ప్రకాశించాలి. నీ వెలుగు నీ ఇంట నుండి వారికి, తర్వాత నీ వెలుగు దీపస్తంభం మీద పెట్టబడిన దీపములాగా అది అందరికి వెలుగునిచ్చేటట్లుగా మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లుగా. సత్క్రియ ఏంటంటే వాక్యము ద్వారా మన జీవితాన్ని సరిచేసుకోవటం సత్క్రియ. వాక్యం ద్వారా దేవుని యందు నమ్మిక ఉంచటం సత్క్రియ. దేవునికి మహిమ కలిగిన కాక. యోహాను సువార్తలో రాయబడి ఆ సత్క్రియను మనం కలిగి ఉండాలి. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియండి. వాక్యం ద్వారా నీ జీవితాన్ని కట్టుకుంటున్నట్టుగా నీ వెలుగు ప్రకాశించాలి. అదే ఒక సత్క్రియగా ఆయన అక్కడ చూపిస్తూ ఉన్నాడు. కనుక క్రియ చెడ్డది కనుక మన క్రియలను శుభ్రం చేసుకోవాలి. నా వెలుగు ప్రకాశించట్లేదు, నా యొక్క దీపం ప్రకాశించట్లేదు, క్రియ చెడ్డదిగా ఉన్నది కనుక నేను ఏం చేయాలి అని వస్తూ ఉన్నప్పుడు వెలిగించబడేటట్లుగా నేను ఉండాలి.
అనేకులకు వెలుగునిచ్చేటట్లుగా, అనేకులకు ఆ వెలుగు ప్రకాశించేటట్లుగా, వాక్యము ద్వారా వాక్యం విని దేవుని సన్నిధికి తన జీవితాన్ని మార్చుకున్నాడు అని చెప్పుకునేటట్లుగా మనము మన వెలుగు ప్రకాశింపనియాలని, ఈ ప్రక్రియ ప్రజలకు కనబడనియండి అంటున్నారు. దేవునికి మహిమ కలగాలి. ప్రక్రియ మరి మనం గమనించినప్పుడు సమరయ స్త్రీ తన ప్రక్రియను చేసిందంటే ఊరంతా తెలిసేటట్లుగా, ఊరు ప్రజలందరికీ తెలిసినట్టు వెలుగును ఏం చేసింది? ప్రకాశింపనిచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. ఆ కొండతో వచ్చింది, ఆ కొండను అక్కడే విడిచిపెట్టింది. పరిశుద్ధమైన నీళ్ళని తీసుకుంది, తన వెలుగును ప్రకాశింపజేస్తూ వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. అనగా అనగా మార్పును అందటము దేవునికి మహిమ కలుగునగాక. అనగా మన జీవితాలు పరిశుద్ధపరుచుకోవటము దేవునికి మహిమ కలుగునగాక. ఆ రీతిగా మనం ఉన్నప్పుడు మన దేవుడు మన బతుకుంటుంది, మన బట్టి ఆనందిస్తాం. ఆయనకు ఒక యాజక సమూహముగా, యాజక రాజ్యముగా మనం ఉంటాము. అది ఎవరికి తెలుస్తుంది అని చెప్తున్నాడంటే వీళ్ళందరికీ తెలిసినట్లుగా చూడండి. సమస్త కాగా మీరు 9వ అధ్యాయం 5వ, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినట్లా మీరు సమస్త దేశ జనులలో, ఎవరెవరికి అంటున్నాడు? సమస్త దేశ జనులలో సంఘమైన దేవుని యొక్క స్వాస్థ్యమైన సంఘము కూడా ప్రపంచ దేశ ప్రజల్లో నుంచే ఆయన సిద్ధపరుస్తూ ఉంది. కేవలం ఇక్కడ కూర్చున్న మనలో నుంచే కాదు, ప్రపంచ దేశ ప్రజల్లో నుంచే. అందుకే ఈ ప్రజలతో కూడా చెప్తున్నాడు, సమస్త దేశ జనులలో నాకు మీరు ప్రత్యేక సంపాదనగా ఉంటారు. దేవుడు సంపాదించుకున్న ప్రజలుగా ఉంటారు. ఈ రోజు మనల్ని కూడా దేవుడు సంపాదించుకున్న ప్రజలుగా ఉండాలంటే మన వెలుగు ప్రకాశింపనియాలి. వెలుగు వచ్చే చీకటి తొలగిపోతుంది, అపవిత్రత తొలగిపోతుంది, పరిశుద్ధంగా మార్చబడుతున్నాం, మార్పునందరి వారం అవుతున్నాం. ఆ జీవితాన్ని దేవుడు కోరుకుంటూ ఈ సంగతులు జ్ఞాపకం చేస్తూ మనము దేవుని యొక్క స్వాస్థ్యమైన పిల్లలంగా బ్రతకటానికి ఈ గొప్ప సంగతులు ప్రభు మనతో మాట్లాడుతూ దేవుడు పరిశుద్ధ వాక్యాలు మనల్ని పిల్లలు దీవించిన గాక. ఆమేన్.